చేసినావు కదా. పిలుస్తాను అప్పుడే. రా 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 ఇక్కడ ఉండండి రా. ఎట్లా చేయాలో ఎట్లా లేదో వీడన్న ఏమన్నా తీరుస్తాడా అంటే తీరుస్తాడు లేదో. ఇట్లే పిలుస్తాపా నిన్ను. కూర్చో ఇట్లా కూర్చో. అటు కూర్చో. కింద ముళ్ళ గిన్నెలు ఉంటాయి మసంగా. ఎట్లా ఫయ్యకి దగ్గరేదా? ఏం దగ్గరేదా? ఏం లేదా కూర్చో. ఇట్లా పైకి కూర్చో. బాగా నీ దాంతో కూర్చో. పొద్దునంతా ఎంత దూరం వచ్చావా? ఏం లేదు రాము. ఇట్లే వస్తే ఏం చేయాలో మనిషికి బాగాలేదు. నిద్ర రావడం లేదు సరిగ్గా. నిద్ర రావడం లేదు అవంటే నిద్ర రాక సుమారు 1-2 నెలలు ఏదంటే. ఏముంటా బాధలు? ఏం బాధలు ఉంటాయి రాము. ఇదే కొద్దిగా బాగాలేదు పరిస్థితి. ఏ అప్పులు ఉన్నాయా? అప్పులు అంటే అవురమ్మ అప్పులే ఉన్నాయి. ఎంత? ఏం లేదప్పా. ఒక 30 లక్షలు ఉన్నాయి అంతే. 30 లక్షలు. అదే నిద్ర రాదులే. నిద్ర రాదు ఇంకా. అదే నిద్ర రాదు మరి. అవ్వంటే లేదు అంతోటి చేస్తలేకుంటుంటే. తాగింది లేదు. నాకు అలవాటు లేదు కదా. ఎట్లా ఎట్లా అయిపోయింది? కొన్ని డబ్బులు సంపాదించాలనే దాంతోన 1,00,000 రూపాయలతోన 2 లక్షలు చేస్తాయి. 2 లక్షలతో సుమారు చేద్దామని చెప్పి 30 లక్షల కాటికి అయ్యేది తెలుసు ఒకేసారి. అది డబ్బులు పెరిగాయి అప్పు పెరిగేది. అప్పు 30 లక్షలు అప్పు అయ్యేదే. అదే ట్రేడింగ్ అంట. మార్కెట్ అప్పు డౌన్ అవుతుందంట. ఒకడు సేపు ఏం చేయాలో పరిస్థితి బాగాలేదు. లేదు రాము. 30 లక్షలు అంటే ఇప్పుడు రూపాయి వడ్డైనా కూడా ఎంత అవుతుంది రాము? నెలకు 30,000 అవుతాయి కదా. రూపాయి వడ్డీ అనుకున్నా కూడా నెలకు 30,000 అవుతుంది. మనం సంపాదించేదే 10,000. లెక్కలేం తెలుసు కానీ 1,00,000 రూపాయలకి అయితే నెలకి 2 రూపాయలు వడ్డీ అంటే 10,000 వస్తుంది. 10,000 వస్తుందా? ఆ వడ్డీ కట్టిన కన్నా సంపాదించాలి కదా. అంటే అప్పుడు 30 లక్షలు అంటే 1,30,000 దండికి వస్తుంది అమౌంట్. కష్టమే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా జాబ్ ఉన్న కూడా పని చేయలేదు. అందుకే ఒకటి ఫిక్స్ అయినా. చచ్చిపోదామని ఫిక్స్ అయినా. చచ్చిపోదామని ఫిక్స్ అయినా. కాదు చచ్చిపోదామని ఫిక్స్ అయినా. కాదు 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 చచ్చిపోవాలని ఫిక్స్ అయినా. కాదు నా మాటను. నాకు చచ్చిపోవాలని ఫిక్స్ అయినా. చచ్చిపోతే చెప్తాను. కాదు కాదు చచ్చిపోవాలని ఫిక్స్ అయినా. చచ్చిపోతే కొంచెం మాట్లాడతాను. కాదు లేదు చచ్చిపోవాలి. తాగు తాగు. నువ్వు తాగేవు కదా ఇంకొద్ది తాగు. తాగు తాగు. తాగావు కదా తాగప్పా. తాగు. మరి ఇంకేం చేస్తావు? ఇంకా చేదేంటి కొడుతుంది జ్యూస్. అది బాగా చేదు కొడుతుందిలే. ఏం కావాలి ఏం కావాలి ఏం కాదు ఏం కావాలి. ఏం లేదు జ్యూస్. ఇది ఫ్యాంటా చూసా. కాదు ఏం కాలేదు. గ్యాస్ అంతే. గ్యాస్ ఉంటుంది లేప. నీకే అప్పులేం లేవు కదా. అప్పులేం లేవు కానీ ఒకరికి ఒక 200 ఇవ్వాలా. 200 ఇవ్వాలా అంటే ఫోన్ చేస్తే నిద్ర రాత్రి నిద్ర పోనేవాడు. 200కి నిద్ర రానట్టు అవుతుంది నీకు. ఇంకా రేపు నుంచి ఆ బాధే ఉండదు నీకు. అంతే. రేపు నుంచి బాధే ఉండదు నీకు. 200. నాకు 30 లక్షల బాధ ఉండదు. నీకు 200 బాధ ఉండదు తెలుసా. అంతే రమ్ము. తాగు తాగు తాగు. దూరం నుంచి వచ్చావా తాగు. తాగు తాగు. నా తాగుతుంది. తేడా కొడుతున్నారు. అదే ఏం కాలేదు తాగు.
లైట్గా ఈడ పట్టుకునేది ఈడ ఏం కావాలి అట్లాంటి మామూలే. ఈడ పట్టుకునేది ఏమన్నా ఆడంటే నీకు తొందర ఇదేదే ఏడిది ఏ 200 కదా అప్పు నీది, కానీ నిద్ర లేదు కదా. ఫోన్ చేస్తున్నాడు రాత్రి 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఫోన్ చేస్తున్నాడు. లేదు రేపు నుంచి నిద్ర బాగా వస్తుంది నీకు. ఎందుకప్ప బాగా వస్తుంది నాకు కూడా. 30 లక్షలు ఉన్నా చింతే చేయను ఇక అయిపోయా. నీకు 200కి అంతటి చింత ఉన్నప్పుడు నాకు 30 లక్షలు. నేను అందుకే రేపు నుంచి బాధే పడేది, హ్యాపీ పండుకుంటాను తెలుసా. నువ్వు కూడా ఏం టెన్షన్ పడద్దు. 200 కదా ఇంక ఇద్దరు అన్నట్టున్నా కదా, అయినా సరే రేపు నుంచి హ్యాపీ పండుకుంటాను. జీవితాంతం పండుకునేదే నువ్వు. ఇంకా ఇప్పుడు నువ్వు నిజం అబద్ధం కాదు. ఇప్పుడు ఇంచేపు ఏడ్చినాడు 200కి నాకు నిద్ర రాదంటే ఇప్పుడైతే బాగా తాగినప్పుడు నిద్ర వస్తుందంటే ఎట్లా నాకు అర్థం కాదు. వస్తుంది ఏమి ఇంత పవర్ ఉంటుంది దీంట్లోనా? దీనికని కాదు, అది కథ వేర్ల దాంట్లోనటి. అది లెమన్ ఇది ఫ్యాంటా కదా, ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎప్పుడైనా నిద్ర బాగా వస్తుంది. ఎవరు చెప్పలే నాకేమి, ఎవరు చెప్పలేదు. వాడు జీరో తాపుతాడు, అదే ఇది తాగుతాడు. కానీ నిద్ర రావాలంటే ఇట్లా తాగాల, బాగా నిద్ర వస్తుంది. చూడు మరి ఇందాక బాధపడితే ఇప్పుడు బాధపడుతున్నానా, ఎందుకంటే తాగినందుకు రేపు నుంచి నిద్ర బాగా వస్తుంది అని చెప్పి ఎంజాయ్ ఉండదు. నాకు కొద్దిగా పట్టుకున్నట్టు ఉండదు కదా. ఎనిక్కా అమ్మా నానంతోడు తాగితే నాకే రాలే, నీకు తందూరు వచ్చినా అట్లా కింద పడి బండి కింద పడి. ఆ కవర్ ఏమో తెలుసా, ఆడ పడేది కవర్ ఏం కనబడదు నాకు. ఆడకి పర్లేదు, ఆడ లేదు ఆ కవర్. అదేం కవర్ తెలుసా? మళ్ళీ నువ్వేం బాధపడదు చూడు చెప్తున్నా. నువ్వు బాధపడినంటే చెప్తాను మరి. ఏం బాధపడలే, ఏడుది అది పత్తికి పురుగులు వచ్చినప్పుడు వేస్తారు కదా ట్యాంకులోకి. పురుగు మందు కొట్టినావా దాంట్లోకి దీంట్లోకి? లేదు, కలుపుకునింటి కొద్దిగా తాగింటి చచ్చిపోదామని. ఇంకా నువ్వే తాతివి, నన్ను ఏం చేసేది లేదు. ఇంకా రేపు నుంచి ఇద్దరు చచ్చిపోతాం. ఇంకా నువ్వురా నా స్నేహితుడు. మీ స్నేహితుడు నేను ఏదో మా సంఘ వచ్చి ఏదో అంటే వచ్చినా నేను అంటే వచ్చినాక ఏమో బాధ అంటే బాధ అడిగాను. 30 లక్షలు అప్పు ఉండదంటే అప్పు ఉంటే ఏదో సర్దం తాగము. నేను కూడా ఏదో కలిపానని ఆపను కదా నాకు 200 నేను ఆపితే నువ్వే తాగుతాను అంటివి. నేను ఏంటి పిలుస్తాను అనుకుంటివి? నన్ను ఏమైనా బాధ ఇప్పుడు తాగేని కలుపుకున్నాను కదా పురుగుల ముందు, పిలిస్తే ఏమైనా అప్పు తీర్చావేమో అనుకుంటే చెప్పచ్చు. ఆప్తి కదా, నువ్వే అర్థం చేసుకోలేదు. ఏం కాదులే పోదాం తొందర. లేదు బతుకు మనము అయిపోయాక నువ్వు ఎక్కువ తాగుతుంది నాకంటే. అందుకే నీకు ఈడ నచ్చది కింద పడి బండి దీని ఎఫెక్టే. కాదు కొద్దిగా రమ్మ కొద్దిదా తాగుతా. ఏం కాదు రేపు చింతే ఉండదు మనకి. ఇంకా నాది 30 లక్షలు, నీది 200. నిద్ర రాదంటివి కదా, అయిపోయా. ఇంక నిద్ర రావడం వచ్చేది నాకైతే. ఇక ఏం కావాలి, పోమా హాస్పిటల్ పోమా. ఫోన్ చేయప్ప ఎవరికైనా, వాళ్ళు ఫోన్ చేయాలి. నడుచుకుంటూ పోదాం, అంబులెన్స్ వస్తుంది. రమ్మ నా మాట